ఈ గుడిలోనే సృష్టి ప్రారంభమైంది, ఈ గుడిలోనే సృష్టి అంతమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో అదే చెప్పారు. వీటన్నింటితో పాటు మన కళ్ళ ముందు కనిపించే మరో సంకేతం హరిశ్చంద్రగఢ్ గుహలో ఉండే కేదారేశ్వర ఆలయం. ఈ గుడిలో స్వయంభువుగా వెలసిన శివలింగం ఉంది. ఆ శివలింగానికి పైనున్న రాయి కిందకి జారకుండా ఆపుతూ 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలు 4 యుగాలకు ప్రతీక. ఇప్పటికే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముగిశాయి కాబట్టి అక్కడున్న 3 స్తంభాలు కూలిపోయాయి. ఎప్పుడైతే 4వ స్తంభం కూలిపోయి పైనున్న రాయి శివలింగంపై పడుతుందో అప్పుడు కలియుగాంతం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కలియుగాంతం తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి సృష్టిని పునఃప్రారంభిస్తాడు. శివలింగంపై జారిపడే జలపాతంలోని నీరు ఎప్పుడూ చల్లగా ఉండడం ఆశ్చర్యం. కంటెంట్ నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.